నెక్స్ట్ పర్ఫార్మర్ చాలా స్పెషల్. అసలు ఈ నాచోరేకే తను చాలా చాలా స్పెషల్. అసలు ఏ థీమ్ ఇచ్చినా సరే పిచ్చ పిచ్చిగా పర్ఫామ్ చేసి జడ్జెస్, పర్ఫార్మర్స్, నేను, మీరు, ఆడియన్స్ అందరూ మెచ్చుకునేలా చేస్తుంది తనే అనన్య. లెట్స్ వెల్కమ్. ఇప్పుడు నువ్వు నాకు పాట పాడి వినిపించాలి. ఎందుకు నవ్వు? నోట్లో నోరు పెట్టి బోరు వదిలేట్టు నవ్వు ఆపేస్తాను. కడుకుంటేం కాదు, బోరు కాదు, కంట్లో ఎంత కారం అవుతాను. ఉండి పని చెప్తాను, ఎప్పుడైనా నాకు దొరకపోవు. ఎప్పుడో ఎందుకు మై డియర్, ఇప్పుడే దొరకాలన్న కోరిక స్వీటీ. చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే, ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. చిరుకు ముచ్చమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే, వరకు చూడలేదే ఇంత సరుకు, 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, సోకులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది, చినుకులతో చిందేసింది, చివ్వంటూ లాగేసింది. తోటకెళితే వేటగాడు వెంట పడితే, తోటకెళితే వేటగాడు వెంట పడితే, పానంతో పువ్వొచ్చింది, ప్రాణంతో గొడవచ్చింది, రవ్వంతో నుప్పేసింది, మువ్వంతో ముద్దేసింది. లా 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 చెప్పండి. ఫీల్ అవుతున్నారు? నేనా? ఏమో జడ్జెస్ ఏం చెప్తారో దాన్ని బట్టి. జడ్జెస్ వరకు తర్వాత వెళ్దాం. నేను ఎంతవరకు చెప్పగలనంటే, నేను ఏ మూమెంట్ మర్చిపోలేదు, మాస్టర్ ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేశాను అంతే. అవునా? అండ్ బాలు, అసలు రెట్రో లుక్ నుంచి సడన్ గా 2002 లుక్ వచ్చేసింది. ఏం చేశారు వెనకాల? డ్రెస్ సెన్స్ చా అంత ఫాస్ట్ గా ఎలా చేసామని అడుగుతున్నాను. అంతే సార్. అది అండ్ ఆల్సో ఈ పాట చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ లాంటిది ఉందా? అంటే అప్పటి తాత ఇప్పుడు మనవడు అలానా? అంతే సార్. అవునా? ఏనా? అంతే, తాను చెప్పింది. 2 సినిమాలు చూసారా? 2 పాటలు బాగా అబ్జర్వ్ చేశారా? దీనికోసం అని కదా, నేను ఆల్రెడీ చాలా సార్లు చూసాను. నాకు ఇష్టం. ఎవరిష్టం? శ్రీదేవి, ఎన్టీఆర్? ఇద్దరు. ఆయన పౌరాణికాలు అంటే ఇంకా ఇష్టం. ఎన్టీఆర్ గారి పౌరాణికాలు చాలా ఇష్టమా? మీకు గుర్తుందా మీలో ఒక ఇమిటేట్ చేసే టాలెంట్ ఉందని? ఎలా బయటికి తీద్దాం అనుకున్నాను, ఛాన్స్ దొరికింది. ఒక్కసారి ఎన్టీఆర్ లా. అసలు తాను చేసినంత నేను చేస్తానా? పర్లేదు. డాన్స్ కాదమ్మా, ఏదో ఒక్క ఎన్టీఆర్ లా ఓ ఇమిటేషన్, ఓ డైలాగ్ లాంటిది కొట్టండి.
బాగుంది. టేక్ 2. ఆచార్య దేవా. ఆచార్య దేవా. ఏమంటివి జాతి నిపముల సూత సుతునికుంది, నీలో అర్హత లేదందువా. బాగా చెప్పారు హేమంత్ గారు. అదే చెప్పండి. నో, ఓకే. డాన్స్ పర్ఫార్మెన్స్ మిమిక్రీ షో కాదు. అంటే మీకు వచ్చు కదా అని అవకాశం ఇచ్చామండి. నేను ఏనాని ఎన్టీఆర్ వాళ్ళని చేయనండి. ఇంకోటి చిన్న చేద్దామా, ఈజీగా చెప్పేస్తాను. ట్రై చేస్తాను, చెప్పండి. స్టార్ట్. మీరు ఎన్టీఆర్ దుర్యోధనుడు అనమాట. ఎన్టీఆర్ ఎక్కేశాడు. ఓకే. అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకముల అవిక్రమ చెప్పండి, నాకు అర్థం కాదు. మీరు డాన్సర్ గానే సూపర్ అండి. అంటే ఇలా కాదని కాదు, కానీ అలా ఇంకా ఎక్కువ అనమాట. హేమంత్ ఎఫ్సియా అంటే ఫిట్టింగ్ చాలు అని అర్థం. ఆహా, ఇలా టాలెంట్ పుల్లింగ్. ఓకే, అనన్య అండ్ బాలు సూపర్ పర్ఫార్మెన్స్. మరి మీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ రోజా గారు ముందుగా మీరు చెప్పాలి. అనన్య మ్యామ్, వైట్ శారీలో అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ మ్యామ్. బాలు ఎన్టీఆర్ గారు లాగే మంచి కలర్ఫుల్ డ్రెస్ తో నిజంగా ఎన్టీఆర్ గారు లాగే చేశారు. మూమెంట్స్ అంతా కూడా పక్కాగా చేశారు. ఇద్దరు ఎన్టీఆర్ శ్రీదేవి లాగా చాలా బాగున్నారు. బాలు డామినేట్ చేసేసావు నీ కాస్ట్యూమ్ తో. నిజంగా కలర్ఫుల్ గా ఆ మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇప్పుడున్న ట్రెండ్ కి మళ్ళీ మీరు డ్రెస్ మార్చుకొని రావటం, తను కూడా ఉన్న దాంట్లో కొంచెం ఇప్పుడు స్టైల్ కి వెట్ లుక్ హెయిర్ లీవ్ చేసి మూమెంట్స్ చేసింది. చూడటానికి మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, రోజా గారు మార్క్స్ కూడా వేసేసారు, చూడడానికి చాలా బాగుంది అన్నారు. మరి నోబుల్ మాస్టర్. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. టూ గుడ్. థ్యాంక్ యూ సార్. నిజం చెప్పాలంటే ఇతను బాగా డామినేట్ చేశారు. కళ్ళు మొత్తం ఆయన మీదే పోయింది ఫుల్గా. మీరు కొంచెం పోటీ తక్కువ అయిందో అని అనుకున్నా. కొంచెం మీరు కేర్లెస్ గా ఉంటారు. డామినేట్ చేశారు మాస్టర్. హీరో ఏమన్నా అంతే కదా. అంటే ఎన్టీఆర్ గారి ముందు ఏ హీరోయిన్ నేను అంతగా కాన్సన్ట్రేట్ చేయరు. జనరల్ గా ఎన్టీఆర్ గారినే ఎక్కువగా చూస్తారు. లేదండి, అది కరెక్ట్. అప్పట్లో ఆ వానపాటలో నేను శ్రీదేవిని చూశాను, ఇప్పుడు అన్న నేను చూశాను. అదే కరెక్ట్. కమాన్ ఎఫ్సి సూపర్. నో నౌ 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 నాట్ ఎఫ్సి, ఎఫ్కే అంటే ఫిట్టింగ్ కింగ్. ఫిట్టింగ్ కింగ్. బట్ ఐఎమ్ విత్ యూ, ఓకే, ఆల్వేస్. థ్యాంక్ యూ సార్. అండ్ ఎన్టీఆర్ గారి ముందు ఎవరు నిలబడడం కష్టమే, కానీ మీరు శ్రీదేవి కదా, ఈజీగా నిలబడవచ్చే. అందుకే నిలబడింది కదా. లేదే సార్, నాకు చెప్పిన మూమెంట్స్ చేశాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. చాలా బాగా ఎక్స్ప్రెషన్ చాలా ఇచ్చారు. బాగుంది. చాలా సిగ్గుతో చేశారు, చాలా బాగా ఉంది. బట్ ఈ రాక్ బడీ అండ్ నెక్స్ట్ ఆల్సో నెక్స్ట్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే చేంజ్ ఓవర్ బాగుంది. ఇది డ్రెస్ అదిరింది, డ్రెస్ బాలు అది ఆబ్వియస్లీ. మీరు ఇది తీశారు కదా, తీసినప్పుడు ఇది ఫ్లవర్ కూడా తీసి పాడేస్తే బెటర్ ఏమో. అది అలాగే ఉండిపోయి అది అంటే పాతది మైండ్ లో వస్తుంది. అదే ఇది గనుక తీసేస్తే మొత్తమే హెయిర్ వల్ల కవర్ అయిపోతుంది ఫేస్. అప్పుడంటే అది రాంగ్, ఇప్పుడు నీ చేసిందే కరెక్ట్. పర్ఫెక్ట్ యార్, సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. నోబుల్ మాస్టర్, అంటే ఇందాక ఏఎన్ఆర్ గారిని చూసి రోజా గారు డాన్స్ చేశారు, మరి శ్రీదేవిని గారిని చూసి మీరు స్టెప్ వేస్తారా? ఇలా సారీ, అది ఇలాగ చేస్తే కూడా బాలు లాగా ఛాన్సే లేదు. సార్ ప్లీజ్ నా కోసం సార్. లేదు అవుతుంది సార్. కమ్ కమ్ బాలు లాగా. నోబుల్ మాస్టర్. నోబుల్ మాస్టర్. నాచో నాచో